నా చరిత్ర గురించి మాట్లాడంత అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు గురిపెట్టుకోబోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. కేటీఆర్ తిడతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నా నువ్వు నీ చరిత్ర అని. రూపాయలు తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ వదలు లేవు, ఏ బట్ట షాప్ వదలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ కుదరలేదు పాదాభివందన చేస్తా. వాళ్ళందరి నుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే సుజేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భయపెట్టాడు ఎవరు లేడు. ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడినా తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా, పని చేశారు కదా, మరి అప్పుడు అనలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వారి మీద మాటలు అన్నారని చెప్పేసి. అంటే మీరు నన్ను ఫాలో అవుతలేరేమో. Day 1 జనంబాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను. తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టిండ్రు, మంచిగా ఉంది కదా, పాత స్కూల్ నుంచి మంచిగా కట్టిండ్రు. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా. వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. సో జాగృతి జనగలంగా ముందుకెళ్తుంది.